అధికారుల ముందు, స్థానిక ప్రజాప్రతినిధుల ముందు పొలాలు ఇచ్చాం. చెంగుపురాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ. ఎవరు చెప్పు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. 5 ఎకరాల భూమి ఇచ్చాను, నా ప్లాట్ ఎక్కడో వాగులో ఇచ్చారు, 10 అడుగుల లోతులు, ఇక్కడ వరకు నీళ్లతో మునిగిపోతోంది ఆ ప్లాటు, ఇప్పుడు నా ఇల్లు కూడా ఇవ్వమంటున్నారు అంటూ ఆ ఆవేదనని చెప్పి ఆవేదనతో గుండె పగిలి అదే ప్రాంగణంలో అతను చనిపోతే ఆ చనిపోయిన వార్తని కనీసం వార్తగా కూడా రాయలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి బాకా వదులుతున్న ఛానళ్ళు, పేపర్లో ఉంటాయి. అమరావతి రైతులు ఆలోచించండి, గమనించండి, ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారు. అమరావతి రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకు సంబంధించిన ఏ ప్రముఖ నాయకుడు ఆ రైతు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. అమరావతి ఒక పొలిటికల్ ఈవెంట్గా మారిపోయింది అధికారంలోకి రావాలనుకున్న పార్టీలకు మాత్రమే. అధికారంలోకి వచ్చిన తర్వాత అది మాకు సంబంధం లేని ఇష్యూగా, అది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఇష్యూగా అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఆ రైతుని పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఈ కూటమి సర్కార్కి? ఆ రైతు మరణానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా కూటమి సర్కార్కి? రైతులను కోరుతున్న ఎవరు అసలైన శత్రువులో, ఎవరు అమరావతి పాలిట విలన్సో ఆలోచన చేయండి.